ఏపీలో మరోసారి ఎన్నికల ఫేవర్ మొదలైంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల వేడి చల్లారకు ముందే ఇప్పుడు స్థానిక సంస్థల సమరానికి రంగం సిద్ధమవుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సై అనేలా యంత్రాంగాన్ని అలర్ట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 3న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఫోటో ఓటర్స్ జాబితాలు ప్రచురించాలని ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఈ నెల 21 నుంచి 31లోగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13,000కు పైగా గ్రామ పంచాయతీల్లో పోలింగ్ కేంద్రాల జాబితాలు ప్రకటించనున్నారు. జనవరి 1వ తేదీ నాటికి ఓటు హక్కు పొందిన వారందరితో పక్కాగా ఓటర్ లిస్ట్ రెడీ చేస్తున్నారు. త్వరలో మేయర్లు, చైర్మన్లు, కార్పొరేటర్ రిజర్వేషన్లు కూడా ఖరారు కాబోతున్నాయి. గతంలో కోర్టు కేసులు తాగిపోయిన అన్ని చోట్ల సరి పక్కాగా ఎన్నికలు జరిగేలా ప్లాన్ చేస్తున్నారు. అంతా అనుకున్నట్టు జరిగితే సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో ఏపీలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. అసలు ఈ స్థానిక పొరకు రాజకీయ పార్టీలు ఎంతవరకు సిద్ధంగా ఉన్నాయి? ఎస్జీసీ నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటి? దీనిపైన ఉత్కంఠ కొనసాగుతోంది. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా అసోసియేట్ ఎడిటర్ వాసు జరుగుతున్నారు. ఎస్ వాసు, ఇక పంచాయతీ ఎన్నికలు, స్థానిక ఎన్నికలు అంటే మామూలు విషయం కాదు. ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది. అసలు ఏ విధంగా సన్నద్ధమవుతున్నారు అధికారులు, ఏం చెప్తున్నారు? సతీష్, అధికారులు అయితే సన్నద్ధంగానే ఉన్నారు. మరి పార్టీలు సిద్ధం అవ్వాలి. పార్టీలు కూడా అందుకు చూస్తుంటే, మనం చూస్తున్నట్టుంటే రాజకీయ పార్టీలు హడావుడి కానీ, హంగామం కానీ, యాత్ర కానీ చూస్తుంటే వాళ్ళు కూడా సిద్ధమైపోయినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఈ స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి ముమ్మర ఏర్పాటు చేసేందుకు అధికారులు పక్కన సిద్ధమవుతున్నారు. ఎలక్షన్ రెడీగా ఉండాలని కూడా అధికారులు, మొత్తం కింది స్థాయి అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 3వ తేదీన మున్సిపాలిటీలోని ఓటర్ ఐడి కార్డులు విడుదల చేసేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా ఈ నెల 17న ఈ మొత్తం కూడా 20 గ్రామాలు, 20,000 గ్రామాల్లో మొత్తం ఓటర్ లిస్ట్ని విడుదల చేసేందుకు ఒకటి సిద్ధమవుతారు. 21 నుంచి 31 వరకు కూడా పోలింగ్ కేంద్రాలను ప్రకటించేసేందుకు 13,000 పంచాయతీలు, 123 మున్సిపాలిటీల్లో కసరత్తు జరుగుతుంది. 2026 అంటే ఈ జనవరి నుంచి కూడా ప్రామాణికంగా తీసుకుని, ఇప్పటివరకు కూడా అర్హతను తీసుకుని వాళ్ళందరూ కూడా ఓటర్ ఐడి కార్డులు ఇచ్చేందుకు చేరుతున్నారు. త్వరలోనే మేయర్లు, చైర్మన్లు, అంటే మనం చూడొచ్చు మున్సిపాలిటీలోనూ లేకపోతే కార్పొరేషన్లోనూ మేయర్లు, చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లు, వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్లు కూడా ఖరారు చేసే దిశగా కసరత్తు ప్రారంభించారు. గతంలో ఆగిపోయిన రాజమండ్రి కానీ ఇతర ప్రాంతాల్లో, చాలా ప్రాంతాల్లో కూడా గతంలో ఎన్నికలు లేట్ అవ్వడం జరిగింది. ఆ అన్నింటిలో కూడా కలిపి ఒకేసారి గతంలో మాదిరిగా కాకుండా, ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో చాలా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు కూడా ప్రభుత్వం అయిపోయినప్పుడు కూడా ఎలక్షన్ జరిగిన పరిస్థితి, కోర్టులో వివాదాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అంటే గతంలో జరిగినటువంటి లోపాలన్నీ కూడా సవరించుకుని మొత్తం కూడా సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి ఎన్నికలకు సిద్ధమవుతుంది. ఇందులో భాగంగానే రాజకీయ పార్టీలు కూడా సిద్ధమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఏదైనప్పుడు కూడా స్థానిక సంస్థలు ఇప్పటికీ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి వేడి ఇంకా తగ్గలేదు. 2 సంవత్సరాలు పూర్తయినప్పుడు కూడా ఇంకా తగ్గలేదు. ప్రస్తుతం ఇప్పుడైతే ఈ రాజకీయ పార్టీ ఎవరికి వాళ్ళు ఈ స్థానిక సంస్థల్లో నిరూపించుకున్నారు. ఎందుకంటే 11 సీట్లకు పరిమితమైనటువంటి వైసీపీ కావచ్చు, లేకపోతే కూటమి, చూసిపోయినటువంటి కూటమి కానీ మరోసారి వాళ్ళ దీన్ని ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు వాళ్ళు కూడా సిద్ధమవుతున్నారు. ఎవరి మట్టుకు వాళ్ళు సిద్ధమవుతున్నారు. వైసీపీ అయితే ఈసారి తప్పనిసరిగా కూటమిని అధిగమించి అత్యధికంగా స్థానిక సంస్థలో తమ సత్తాను చాటుకుంటామని, తద్వారా ప్రజల్లో కూటమి పాలన విఫలమైంది, కూటమి పాలన విశ్వాసం కోల్పోయిందని నిరూపించాలని కూడా తాపత్రయపడే పరిస్థితి కనబడుతుంది. ఇందుకు తగ్గట్టుగా అధికారులు అయితే అధికారికంగా వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఏదేమైనా మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు రిజల్ట్ ఎలా ఉండిపోతుందని ఉత్కంఠంగా మారింది. సెప్టెంబర్, అక్టోబర్ నాటికైతే మొత్తం పూర్తి స్థాయిలో ఎన్నికలు జరిపేందుకైతే అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కింద స్థాయి అధికారులు కూడా, జిల్లా అధికారులు కూడా అన్ని శాఖలు కూడా అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా గ్రామ స్థాయిలో కూడా జరగనున్నందున ప్రభుత్వం కూడా పవన్ కళ్యాణ్ కానీ, లేదా ఆయా శాఖలు కూడా రోడ్లు వేయటం కానీ, అభివృద్ధి చేయడం కానీ, కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి జరిగిందని చూపించేందుకు వాళ్ళ తాపత్రయపడుతున్నారు. ఎక్కడా లేదు, కనీసం అది ఎవరికి కూడా ఎటువంటి నిధులు కూడా ఇవ్వట్లేదని, ఎటువంటి అభివృద్ధి జరగలేదు. 2 సంవత్సరాలు కూడా ఎందుకు గెలిపించామని అనుకుని బాధపడుతున్నారు ప్రజలు. నిరూపించేందుకు మరో వైసీపీ కూడా కసరత్తు చేస్తుంది. మనం నేను చూడొచ్చు, జగన్ కూడా అసెంబ్లీ మొత్తం ప్రతిపక్షవాది అయిపోతే అసెంబ్లీకి కూడా రానని చెప్పడం జరిగింది, ప్రజల్లోనే ఉంటానని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే వాళ్ళ కర్నూలు కానీ, మన శ్రీకాకుళం కానీ ఇలాగా వారానికి ఒక జిల్లా పెట్టుకుని మొత్తం కూడా ఆయన యాత్రలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. రేపు నుంచి మరిన్ని ఉద్యమాలు చేసే విధంగా చేస్తున్నారు. నిన్న మొంట వరకు కూడా మొత్తం లోకేష్ రాజీనామా చేయాలని ప్రజల్లోనే ఉండటం జరిగింది. ఇలాగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మొత్తం అందరూ కూడా ఏ పార్టీకి ఆ పార్టీలు ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకునేందుకైతే సిద్ధమవుతున్నాయని చెప్పొచ్చు. సతీష్, రైట్, థ్యాంక్ యూ వాసు.